అత్తయ్య, ఒకటి మాత్రం నిజం, నేనీ పెళ్లిని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వరు. ఒకవేళ పెళ్లి జరుగుతున్న టైంలో ఏదొక కారణంగా నీ మనసు మారి ఈ పెళ్లి నాకిష్టం లేదని వాదించావనుకో, అప్పుడు ఆ పెళ్లి ఆగిపోవచ్చు. సరే, ఒక్క నిమిషం. అమ్మేంటి ఇలా చేస్తుంది? ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏం చేస్తుందో ఏంటో. ఇవేంటో తెలుసా? అగ్రిమెంట్ పేపర్స్. నువ్వే స్వయంగా వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తున్నావని, నీ ఇష్ట ప్రకారమే అంతా జరుగుతోందని, పెళ్లిలో నువ్వు ఎలాంటి గొడవ చెయ్యను అని ఇందులో సంతకం పెట్టు. అప్పుడు నాకు నమ్మకం కుదురుతుంది. అమ్మేంటి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది? ఇంతవరకు నేను సైలెంట్గా ఉండడానికి కారణం అమూల్య నా ప్రేమని పెళ్లి జరిగేలోపైనా అర్థం చేసుకుంటుందని. ఇప్పుడు అమూల్య సంతకం పెట్టిందంటే నాకు ఆ ఛాన్స్ కూడా లేకుండా పోతుంది. ఎలా? ఏంటత్తయ్య ఇది? నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? ఎవరైనా బాండ్ పేపర్స్ మీద ఆస్తి రాసి ఇచ్చినప్పుడు, అప్పు చేసినప్పుడు సంతకాలు తీసుకుంటారు. కానీ ఇలాంటి విషయాలు అగ్రిమెంట్ రాసుకోవడం ఏంటి? దీనికి నేను ఒప్పుకోను. రే జంబో, నువ్వు ఎక్కువగా మాట్లాడవంటే నిన్ను కొట్టేస్తాను. నిన్నెక్కడికి పిలిపించింది ఇప్పుడు మాట్లాడ్డానికి కాదు. నిన్నొక పని మీద పిలిచాను. అదేంటో చెప్పేంతవరకు నోరు తెరిచావో అది కాదన్నపూర్ణ, అమూల్య చాలా మంచమ్మాయి. తనొక్కసారి నిర్ణయించుకుంటే ఆ పని చేసి తీరుతుంది. అలాంటప్పుడు ఈ అగ్రిమెంట్ ఎందుకు? మీరు అమూల్య మంచిదని అంటున్నారు. ముందు నుంచి అమూల్య మంచిదని నేను అనుకున్నాను. కానీ తను మనకి ఇలాంటి పరిస్థితి తెచ్చిపెడుతుందని అనుకున్నామా? లేదు కదా? అమూల్య మంచిది కాదు అని నేనండలేదు. తను మంచిదే, కాని పరిస్థితుల వల్ల తను అలా చేసింది. ఇప్పుడు కూడా పరిస్థితుల వల్ల అమూల్య అలా చేస్తే మనం ఏం చేయగలం? అందుకే ముందు జాగ్రత్తగా ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమంటున్నాను. అమ్మా, అది కాదమ్మా, ఒకసారి ఇక్కడ నేను అమూల్య తప్ప ఇంకెవరూ మాట్లాడడానికి వీల్లేదు. మీరంతా కేవలం వినడం తప్ప ఏం మాట్లాడకూడదు. చెప్పమూల్య, సంతకం పెడతావా? నువ్వు సంతకం పెడితేనే నాకు నమ్మకం వస్తుంది. లేకపోతే
ఈ పెళ్లి జరుగుతుందనే నమ్మకం నాకు లేదు. అత్తయ్య గారు, మీరీ పెళ్లి గురించి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. వీళ్ళిద్దరి పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. నేనే దగ్గరుండి జరిపిస్తాను. అందుకు మీకు నమ్మకం కలిగేలా నేను ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం పెడతాను. సంతకం పెట్టిందంటే ఇక నా ప్రేమ చచ్చిపోయినట్టే లెక్క. ఇప్పుడేం చేయాలి? ఏం చేయాలి? అన్నపూర్ణ, ఇప్పుడు ఈ సంతకాలంత అవసరమా? చూడు ఎన్ని అపశకునాలు జరుగుతున్నాయో. అపశకునం కాదు, ఏమీ కాదు. గాలికి పేపర్స్ ఎగిరాయి. అమూల్య సరిగ్గా పట్టుకోకపోవడం వల్ల పెన్ను జారింది. దీనికే అపశకునం అంటే ఎలా? నువ్వు సంతకం పెట్టు అమూల్య.
నిన్నెందుకు పిలిచానో తెలుసా? ఈ అగ్రిమెంట్లో సాక్షి సంతకాలు పెట్టడం కోసం. నేను పెట్టను. రేయ్, నేను చెప్పిన పని చేయలేదంటే ఏం చేస్తానో తెలుసు కదా? చీరేస్తాను. వచ్చి సంతకం పెట్టు. ముందు మేం పెడతాం, తర్వాత నువ్వు పెట్టు. ఏమండి, సంతకం పెట్టండి. రే జంబో, సంతకం పెట్టరా. పెట్టను. జంబో అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, సంతకం పెట్టు. లేదు చెల్లెమ్మ, నేను పెట్టను. చూడన్నయ్య, ఇప్పుడు నువ్వు సంతకం పెట్టలేదంటే నీ చెల్లెల మీద ఒట్టు. వద్దు చెల్లెమ్మ, ఇంకెప్పుడు నీ మీద నువ్వు ఒట్టేసుకోవద్దు. నీకోసమైనా ఈ సంతకం పెడతాను. అమూల్య, ఇప్పుడు నాకు నమ్మకం కుదిరింది నువ్వీ పెళ్లి ఆపవని. ఇక వెంటనే పెళ్లి పనులు మొదలు పెట్టాలి. మీరిద్దరూ వెళ్లి రూంలో ఉండండి. నేనొచ్చి పెళ్లికి కావలసిన చీరలు, నగల లిస్టు ఇంకా ఏమేం కావాలో అన్నీ చెప్తాను. అలాగేనండి. అమ్మా అమూల్య, నువ్వెవరి కడుపును పుట్టావో, నీకు అమ్మా నాన్న ఎవరో కూడా నాకు తెలీదు. కానీ నువ్వు నాకు అడవిలో దొరికినప్పుడు అంటే ఈ కళ్ళ బిడ్డకి జన్మనిచ్చింది మా అమ్మ. మా అమ్మ ఉందా లేక చనిపోయిందా? అసలు నన్ను ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? నన్ను కాపాడుకోవడానికి వదిలేసిందా
కావాలనే వదిలేసిందా? అసలు మా అమ్మ ఎవరు? ఇదేంటి? ఇదేదో ఆడవాళ్ళు మెడలో వేసుకునే పూసలా ఉంది. ఇదేంటి? ఈ రెండు పూసలు ఒకేలా ఉన్నాయి. పైగా వీటిని చూస్తే చాలా ఏళ్ల నాటిగా కనిపిస్తున్నాయి. పూసలు పడున్న చోటు ప్రకారం చూస్తే ఆ రోజు అమూల్య తల్లి ఇలాగే ఇదే దారిలో పరిగెడుతూ వెళ్తుంటే ఆ మెళ్ళో నుంచి పూసల దండ జారి ఇలా ఒక్కొక్కటిగా పడ్డాయనుకుంటా. ఇదేంటి? ఈ దండలో సగభాగం ఇక్కడే దొరికింది అంటే అమూల్య తల్లి ఇక్కడి నుంచి దూకిందా? రామకృష్ణ, ఏంటయ్యా అంత చివర్లో నిలబడ్డావు? కిందకి దిగు. ఏమయ్యా రామకృష్ణ, నీకేమైనా మతిపోయిందా? అంత పైనుంచి కాలు జారితే ఇంకేమైనా ఉందా? రా.
రామకృష్ణ, ఎందుకు అంతెత్తుకెళ్ళావు? పంతులు గారు, నాకు ఈ రోజేదో కొత్త విషయం తెలిసిందనిపిస్తోంది. ఏంటా విషయం? పూజారి గారు, ఇంతకు ముందు మీకు ఈ చోటుని చూపించి నాకు ఈ చోటులోనే అమూల్య దొరికిందని చెప్తూ ఉండేవాణ్ణి, గుర్తుందా? అవును, నన్ను చాలాసార్లు ఈ చోటికి తీసుకొచ్చావు. ఆవిడెవరో గాని అమూల్యకి ఇక్కడే జన్మనిచ్చింది. ఇదిగోండి పూజారి గారు, ఒకసారి వీటిని చూడండి. ఇవి ఈ దారిలో ఒక్కొక్కటిగా పడున్నాయి. నాకు తెలిసి ఇవి ఖచ్చితంగా అమూల్యకు జన్మనిచ్చిన తల్లివే. ఆవిడ ఇదే దారిలో వెళ్ళి ఆ కొండ చివరి ప్రాంతం నుండి కిందకి దూకేసుంటుంది అనిపిస్తోంది. పాపం, ఆవిడ బతికుందో లేదో. రామకృష్ణ, 20 ఏళ్ల నుండి నువ్వు అమూల్య పుట్టుక గురించే ప్రయత్నిస్తూ ఉన్నావు. నీ పనులన్నీ మానుకుని వచ్చి అమూల్య తల్లిదండ్రుల్ని వెతికి పట్టుకోవాలని ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరుగుతూనే ఉంటావు. కాని ఏం లాభం? ఎంత వెతికినా అమూల్య తల్లిదండ్రుల ఆచూకీ మాత్రం తెలుసుకోలేకపోతున్నావు. అమూల్య ఆ టైంలో నాకు కనిపించిన అమ్మాయి, కాని వాళ్ళు కని పెంచవలసిన అమ్మాయి. బాధ్యతగా నేను ఎలా పెంచుకున్నా అలాగే బాధ్యతగా వాళ్ళకి తనని అప్పచెప్పాలని నా తపన. రామకృష్ణ, నీలా ఆలోచించేవాళ్లు చాలా తక్కువ మందుంటారు. అప్పుడే పుట్టిన బిడ్డను వదిలేసి తాను బాలింతరాలని కూడా చూడకుండా వెళ్ళిపోయిందంటే ఏదో ఒక కారణం ఉంటుంది పంతులు గారు. అమూల్య ముఖంలో కళను తేజస్సును చూస్తుంటే పెద్దింటి బిడ్డనని అర్థమవుతోంది పంతులు గారు. నేను తనని బాధ్యతగా పెంచానే కాని పెంచాల్సిన భోగాలతో పెంచలేదు.